హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఈజీగా, సూపర్ టేస్టీగా, ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ నూనె లేకుండా చికెన్ బిర్యానీ నేనెట్లా చేస్తాననేది చెప్తాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, మీ దగ్గర ఉన్న మసాలా, హోల్ గరం మసాలా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉంటే షాజీరా కూడా వేసి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి, కొంచెం మెంతాకు వేసి వేయించండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుంది. మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న అల్లం కన్నా ఇట్లా కచ్చాపచ్చాగా వేసుకుంటే కొంచెం ఘాట్ అనేది వస్తుంది బిర్యానీకి, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత శుభ్రంగా కడిగి కొంచెం పసుపు వేసుకోండి, వేయించండి. తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం దోరగా ఉల్లిపాయలు వేగే వరకు వేయించండి. తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి ఆ ముక్కలను అందులో వేయండి. కొంచెం చికెన్ మంచిగా మగ్గే వరకు కలిపి మూత పెట్టండి. ఈ చికెన్ బిర్యానీకి లెగ్ పీసెస్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా మసాలా అంతా చికెన్కి పట్టే వరకు కలిపి మూత పెట్టేసేయండి. ఆల్మోస్ట్ 70% వరకు అది ఉడికే వరకు 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టండి. ఆల్మోస్ట్ 10 మినిట్స్లలో చికెన్ శుభ్రంగా ఉడికిపోతుంది. మీరు ఎప్పుడైతే చికెన్ వండడానికి మొదలు పెడతారో అప్పుడే పక్కన రైస్ కూడా పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు ఏమన్నా ఉంటే వేసి మూత పెట్టేసేయండి. అది కూడా 70% ఉడికిన తర్వాత చికెన్ మనకు ఆల్మోస్ట్ 70% ఉడికింది అని అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు, సరిపడా కారం వేసి కొంచెం మసాలా వేసి మంచిగా కలపండి. కలిపి మూత పెట్టేసేయండి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేంతవరకు మనకు ఆల్మోస్ట్ 15 మినిట్స్లలో చికెన్ ఉడికిపోతుంది. మంచిగా మూత పెట్టేసేయండి. మంచిగా అండి మనము వేసే మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు కలపండి. ఆల్మోస్ట్ 15 మినిట్స్లలో చికెన్ ఉడికిపోతుంది. కొంచెం మనకు ఇక 70% ఉడికింది అని అన్నప్పుడు మంచిగా ఫస్ట్ కింద ఏం అడుగంటకుండా మంచిగా కలపండి. కాస్త కొత్తిమీర వేసి మనకు తెలుస్తుంది అప్పటికే ఉడికిపోయింది అనేది. తర్వాత మీరు ఇప్పుడు ఆ 70% ఉడికిన రైస్ని కూడా అందులో వేసి మూత పెట్టేసేయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. రైస్ రైస్ కడిగి పెట్టుకొని వేయడం కన్నా ఇట్లా 70% ఉడికిన రైస్ వేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. అంటే బాగా హైరాణ పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఆల్రెడీ 70% అది ఉడికిపోయింది కాబట్టి మీరు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్క 5 మినిట్స్ రైస్ మొత్తం దాంట్లో వేసి పైనుంచి కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేయండి. తర్వాత దించేస్తే సరిపోతుంది. ఇట్లా ట్రై చేయండి, చాలా ఈజీ వే. నాకు కూడా మొదట్లో బిర్యానీ చేయడం వచ్చేది కాదు, కానీ నేర్చుకున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, మీరు ఫిదా అయిపోతారు దీనికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.